Hi friends, good morning all of you. Welcome to ISCE. Welcome to the Hindu Sankharavam. Wake up, gear up, rise in English. ఈరోజు కూడా మీరు హెడ్లైన్స్ చూడరు, ఎడిటోరియల్ మాత్రమే చూస్తారు. ఎడిటోరియల్ తర్వాత యాజ్ యూజువల్ ఈరోజు మనం మరింత వొకాబ్ చూద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జస్టిస్ ఫర్ ఆల్ ఆన్ ద NCERT టెక్స్ట్ బుక్ ఇష్యూ ద జ్యుడిషియరీ. NCERT వారు ఒక టెక్స్ట్ బుక్ని బయటికి తీసుకొచ్చినప్పుడు అందులో ఒక ఇష్యూ నడిచింది. వారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి ఎగెనిస్ట్గా ఒక న్యూస్ తీసుకొచ్చారు. దాని గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరలా వారు ఆ చాప్టర్ తీసి మరో చాప్టర్ పెడితే మళ్ళా ఇష్యూ అయింది. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ద డైరెక్టివ్స్ ఆన్ NCERT షో ద కోర్ట్ as keen to stave off, cut off any criticism, keep away any criticism. Yes, the Supreme Court of India's sense of hurt. Supreme Court of India got hurt. The feeling of hurt. ఎట్ రెఫరెన్సెస్, కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారట. సో జ్యుడిషియల్ కరప్షన్, ఇది పుస్తకంలో ఉండుంటే ఎవరు చదివేవారో తెలియదు, కానీ దీని గురించి మీడియాలో జరుగుతున్నటువంటి విపరీతమైన చర్చ వలన అందరూ జ్యుడిషియల్ కరప్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఓకే, జ్యుడిషియల్ కరప్షన్ అంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న కరప్షన్. రీసెంట్గా ఢిల్లీలో ఒక హైకోర్టు జస్టిస్ ఇంట్లో నోట్ల కట్లు కాలిపోవడం దగ్గర నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు ఆ జ్యుడిషియల్ కరప్షన్ గురించి NCERT బుక్స్లో ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. దాని వలన ద ఫీలింగ్ ఆఫ్ హర్ట్, సుప్రీంకోర్టు హర్ట్ అయింది. ఇన్ ఏ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ in peril of resulting in a serious case of miscarriage of justice. చివరికి అది జస్టిస్ని మిస్క్యారేజ్ చేస్తున్నారు అనేంత వరకు ఒక సీరియస్ కేసు అయింది. అకార్డింగ్ టు ద కోర్టుకి సంబంధించినంత వరకు ద NCERT's టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ టీమ్, ఈ NCERT యొక్క టెక్స్ట్ బుక్ అభివృద్ధి చేసే టీం ఏదైతే ఉందో did not have reasonable, rational, informed knowledge about the Indian judiciary. ఇండియన్ జ్యుడిషియరీ గురించి ఈ యొక్క డెవలప్మెంట్ టీంకి అవసరమైనంత నాలెడ్జ్ అయితే లేదు. అవసరమైనంత రీజనబుల్గా, అవసరమైనంత అని అర్థం. అక్కడ రేషనల్గా కూడా తీసుకోలేం దాన్ని. సఫిషియంట్ ఇన్ఫార్మ్డ్ నాలెడ్జ్ లేదు. ఓకే, రీజన్ అన్నాడు కదా అని రేషనల్ అనుకున్నాం, కానీ మీనింగ్ ఏమొచ్చిందంటే సఫిషియంట్గా, అవసరమైనంత ఇన్ఫార్మ్డ్ నాలెడ్జ్ ఆ డెవలప్మెంట్ టీంకి లేదు. ద కోర్ట్ వెంట్ ఆన్ టు డైరెక్ట్ that a person such as those in the team should not be associated in any manner with preparation of school curriculum or finalization of textbooks for the next generation of this country. Court went on, continued to direct, ఇలా నిర్దేశించింది. దట్ పర్సన్స్ సచ్ యాజ్ దోస్, అటువంటి వ్యక్తులు, ఇన్ ద టీంలో ఉన్న అటువంటి వ్యక్తులు షుడ్ నాట్ బి అసోసియేటెడ్, రిలేటెడ్, అకంపెనీడ్ ఇన్ ఎనీ మేనర్, ఏ విధంగానూ కూడా, విత్ ప్రిపరేషన్ ఆఫ్ స్కూల్ కరికులం, వారికి స్కూల్ కరికులం ప్రిపరేషన్తో ఏ విధమైన రిలేషన్ ఉండడానికి లేదు. ఆర్ ఫైనలైజేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ని ఫైనలైజ్ చేయడంలో కూడా అటువంటి వ్యక్తులు ఉండకూడదు.
ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరం పిల్లలకు ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశం యొక్క రాబోయే తరానికి కరికులం అందించేటప్పుడు అటువంటి వ్యక్తులు ఉండడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దిస్ స్వీపింగ్ స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్, కంప్లీట్ స్టేట్మెంట్ హ్యాజ్ క్యాస్ట్ ఏ షాడో, దాని మీద ఒక షాడో పడింది ఓవర్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ రైటింగ్. ఇలాగా ఒక డైరెక్ట్ స్టేట్మెంట్, స్వీపింగ్ స్టేట్మెంట్, కంప్లీట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది దేని మీద షాడో పడిందంటే కంప్లీట్ ఎక్సర్సైజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ రైటింగ్ మీదే ఒక డౌట్ పడింది. ఇప్పుడు వైల్ ఇన్సిస్టింగ్ ఆన్, స్ట్రెస్సింగ్ ఆన్ independent domain experts such as a senior judge to approve the chapters on judiciary before publication. మీరు ఏది పబ్లిష్ చేసినా ఇండిపెండెంట్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సీనియర్ జడ్జిని తీసుకొస్తారట, టు అప్రూవ్, టు యాక్సెప్ట్ ద చాప్టర్స్ ఆన్ జ్యుడిషియరీ బిఫోర్ పబ్లికేషన్. మీరు జ్యుడిషియరీ మీద దేన్ని పబ్లిష్ చేయాలన్నా దానికి ముందుగా ఒక సీనియర్ జడ్జి గారు ఉంటారు, ఆయన అప్రూవల్ తీసుకోవాలి. The court could have initiated a similar process for the other chapters as well. కేవలం జ్యుడిషియరీ కాకుండా రిమైనింగ్ చాప్టర్స్లో కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి ఉంటే బాగుండేది. కుడ్ హ్యావ్ ఇనిషియేటెడ్, ఎస్పెషల్లీ ఫర్ దోస్ డీలింగ్ విత్ హిస్టరీ, ఫర్ ద మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈజ్ సమ్టైమ్స్ టింగ్డ్ విత్ బైగాట్రీ. చాలా వరకు హిస్టరీ బుక్స్లో మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటుంది. అది దేనితో లింక్ అయి ఉంటుందయ్యా అంటే టైరన్నీతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి హిస్టరీ విషయంలో కూడా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే జ్యుడిషియరీ లాగే బాగుంటుంది అని ఆదర్ ఫీల్ అవుతున్నాడు. వెరీ గుడ్. ఇన్ ద పాస్ట్, పూర్వకాలంలో ద భారతీయ జనతా పార్టీ అండ్ ఇట్స్ అలైడ్ ఆర్గనైజేషన్స్, వాటి యొక్క ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్, వేటితో అయితే వాటికి అలయన్స్ ఉందో ఆర్గనైజేషన్స్, హ్యాడ్ క్రిటిక్డ్, దట్ ఈజ్ క్రిటిసైజ్డ్ ఇండియన్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా క్రిటిసైజ్ చేశాయి. దట్ దే వర్ మెకాలయన్, అంటే మెకాలేకి సంబంధించిన, అండ్ క్రియేటెడ్ వెస్టర్నైజ్డ్ మైండ్స్, అవన్నీ కూడా వెస్టర్నైజ్డ్ మైండ్స్తో క్రియేట్ చేయబడ్డాయి అని బీజేపీ ఇంతకు ముందే దాని మీద విమర్శలు చేసేది. దట్ డిడ్ నాట్ హోల్డ్ ఇండియాస్ పాస్ట్, ఏ టెక్స్ట్ బుక్లోనూ కూడా భారతదేశం యొక్క గతము గురించి, దాని యొక్క ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, అండ్ ద హిందూ రిలిజియన్ యాజ్ సేక్రెడ్, హిందూ మతం ఒక పవిత్రమైన మతం అని ఎక్కడా చెప్పలేదు. ట్రెడిషన్స్ లేవు, పాస్ట్ సరిగ్గా లేదు అని ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ టెక్స్ట్ బుక్స్ మీద క్రిటిసైజ్ చేసింది. వెన్ ద బీజేపీ కేమ్ టు పవర్, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్ సాట్ టు రీడ్రాఫ్ట్ ద టెక్స్ట్ బుక్స్. ఇది ఏమి కోరుకుందంటే ఇట్ వాంటెడ్ టు రీడ్రాఫ్ట్, రీరైట్ ద టెక్స్ట్ బుక్స్ అలాంగ్ దీస్ లైన్స్. ఈ లైన్స్లో ట్రెడిషన్స్, హిందూ రిలిజియన్, ఇండియాస్ పాస్ట్ అనేటువంటి లైన్స్లో ఉన్న బుక్స్ అన్నిటినీ కూడా రీడ్రాఫ్ట్ చేయాలని ఆ పార్టీ కోరుకుంది. అదే పార్టీ పవర్లోకి వచ్చింది. నౌ రిఫరెన్సెస్ టు హిందూ రిచువల్స్ అండ్ బిలీఫ్స్, ఇక్కడున్న మన రిచువల్స్ ఏవైతే ఉంటాయో, మన అకేషన్స్, మన ఫంక్షన్స్, హిందువులు చేసే పనులు, వారి యొక్క నమ్మకాలు ఆర్ ఫౌండ్, కనిపిస్తున్నాయి అక్రాస్ టెక్స్ట్ బుక్స్ అండ్ సబ్జెక్ట్స్.
ఇప్పుడు హిందువులు చేసుకునే మ్యారేజెస్ కానీ వాళ్ళ యొక్క రిచువల్స్ అన్నిటి గురించి, వారి యొక్క విశ్వాసాల గురించి అక్రాస్ టెక్స్ట్ బుక్స్ అనేక చోట్ల రిఫరెన్సెస్ కనపడుతూ ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఏ డిస్కషన్ ఆన్ ఒక చర్చ, సోలార్ ఎనర్జీ రిఫర్స్ టు ద, సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక చర్చ జరిగినప్పుడు ఇది రిచువల్ ఆఫ్ అర్ఘ్యం అనే ఒక పదం వాడారు. అది రిచువల్, యాక్షన్ని రిచువల్ అంటాం. రిలీజియస్గా చేసే రిచువల్స్ చాలా ఉంటాయి. అర్ఘ్యం అంటే ఉదయాన్నే వాటర్ తీసుకుని సూర్య భగవానుడికి వాటర్ని వదలడం. అటువంటి అర్ఘ్యం అనే పదం సోలార్ ఎనర్జీ అనే చాప్టర్లో వచ్చిందట. అర్ఘ్యం అంటే ఏంటో వీడు చెప్తున్నాడు చూడండి. వేదిక్ సాల్యుటేషన్ టు ద సన్, భగవంతునికి ప్రార్థించడం, సూర్యునికి ప్రార్థిస్తూ నీటిని వదిలిపెట్టాన్ని అర్ఘ్యం అంటారు. దానిని సోలార్ ఎనర్జీ అనే చాప్టర్లో రెఫరెన్స్గా వాడారు. అది ఒక ఉదాహరణ. సో సాల్యుటేషన్ టు ద సన్ బై పోరింగ్ వాటర్, ఇప్పుడే చెప్పాను, నీటిని వదలడం ద్వారా సూర్య భగవానుడికి ప్రార్థించడం అనే దాన్ని సోలార్ ఎనర్జీ అనే చాప్టర్లో రెఫర్ చేశారు. జాగ్రఫీ ఈజ్ స్ట్రిక్ట్లీ సైన్స్. మరి జాగ్రఫీని తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా సైన్సే. బట్ ఏ జాగ్రఫీ చాప్టర్ ఇన్ క్లాస్ 7 టెక్స్ట్ బుక్ టాక్స్ అబౌట్ ఏ డివైన్ ఫెమినైన్ ప్రెజెన్స్ pervading the Indian landmass, thereby making it sacred. జాగ్రఫీ అనేది ఖచ్చితంగా సైన్సే. బట్ ఏ జాగ్రఫీ చాప్టర్ ఇన్ క్లాస్ 7, 7th క్లాస్లో ఒక జాగ్రఫీ చాప్టర్ ఉందట. అది టాక్స్ అబౌట్, దేని గురించి మాట్లాడుతుందంటే డివైన్, దైవత్వానికి సంబంధించిన, ఫెమినైన్, ఒక స్త్రీ మూర్తి యొక్క ప్రెజెన్స్, ఆమె ఉండడం వలన ఈ ఇండియన్ ల్యాండ్ మాస్ ప్రివేడ్ అవుతోందని ఆ బుక్లో చెప్పడం జరిగింది. దేర్ బై మేకింగ్ ఇట్ సేక్రెడ్, అందువలన భారతదేశం చాలా హోలీ, సేక్రెడ్గా ఉంది, అంటే చాలా పయస్గా ఉంది, హోలీగా ఉంది. ద కోర్ట్ మస్ట్ అప్లై ద సేమ్ యాడ్ స్టేక్స్, ఇప్పుడు అది వాడిన సేమ్ ప్రిన్సిపల్స్, same directions, same rulings. It used for the judiciary chapters to history chapters in the textbooks too. కేవలం జ్యుడిషియరీ మాత్రమే కాకుండా, న్యాయ వ్యవస్థ మాత్రమే కాకుండా, చరిత్రకి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పుడు అది ఏదైతే డైరెక్టివ్స్, రూల్స్ వాడిందో వాటిని ఆ విషయంలో కూడా యూజ్ చేయాలి అని అంటున్నారు. Part 1 of the same social science textbook of class 8 describes Muslim rulers as uniformly and singularly cruel, despotic and repressive, whereas Hindu kingdoms are portrayed as benign and as resisting Muslim rule. Yes. Part 1 of the same అదే social science textbook for class 8 ఇది ఏమి డిస్క్రైబ్ చేస్తోంది? ముస్లిం రూలర్స్ యాజ్ యూనిఫామ్లీ అండ్ సింగులర్లీ క్రూయల్. వాడు ముస్లిం రూలర్ అయితే చాలు, వాడు క్రూయల్ అని, క్రూరుడని, దుర్మార్గుడని ఆ 8th క్లాస్ బుక్లో చెప్పడం జరిగింది. ఇది అందరూ యూనిఫామ్గా అందరూ క్రూయల్లే, ముస్లిం రూలర్ అంటేనే క్రూయల్ రూలర్ అనే విధంగా చెప్పారట. డిస్పోటిక్ అండ్ రిప్రజెంటివ్ అంటే వాడు ఎలా ఉండేవాడు? టైరానీగా ఉండేవాడు, టైరెంట్గా ఉండేవాడు. క్రూయల్ అండ్ టైరెంట్, అదేవిధంగా అణచివేత ధోరణిలో ఉండేవాడు. వేరస్ హిందూ కింగ్డమ్స్ ఆర్ పోర్ట్రైడ్, డిస్క్రైబ్డ్ యాజ్ బినైన్, కైండ్ అని, చాలా మంచివని, అండ్ రెసిస్టింగ్ ముస్లిం రూల్, వీళ్ళందరూ ముస్లిం రూల్ని రెసిస్ట్ చేశారని, అపోజ్ చేశారని, కింగ్డమ్స్ అన్ని చాలా మంచివని హిందూ విషయంలో ఇలాగా, ముస్లిం విషయంలో అలాగే చెప్పారు. ఆబ్జెక్టివిటీ ఈజ్ గివెన్ షార్ట్ షిఫ్ట్ లీడింగ్ టు జెన్యూన్ ఫియర్స్ దట్ ద narrative is to instigate
bigotry, even though the class 8 textbooks includes a disclaimer that today's generation is not to be blamed for the sins of the past. Instigate bigotry. Instigate అంటే అర్థము provoke. A disclaimer కూడా ఉందట that టుడేస్ జనరేషన్, ఈనాటి తరాన్ని నాట్ టు బి బ్లేమ్డ్, నిందించకండి, ఫర్ ద సిన్స్ ఆఫ్ ద పాస్ట్, గతంలో జరిగిన పాపాలకు ప్రస్తుత తరాన్ని నిందించకండి అని కూడా ఉంది. వీరందరిలోనూ కూడా ఆ బైగాట్రీని, టైరన్నీని, నిరంకుశత్వాన్ని ప్రవోక్ చేసే విధంగా బుక్లో ఉన్నాయి, హేట్రెడ్ పెంచే విధంగా ఉన్నాయి. టెక్స్ట్ బుక్ రైటింగ్ రిక్వైర్స్ not just subject matter expertise but also skill that would genuinely kindle knowledge and inquiry as well as train minds towards valuing fairness, equality, peace and harmony. మన ఆధర్ ఎడిటోరియల్లో ఆధర్ చెప్తున్నాడు, టెక్స్ట్ బుక్ రైటింగ్కి ఏం అవసరం, కేవలము సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ కాదు, స్కిల్ కూడా ఉండాలి. దాని వలన నాలెడ్జ్ కిండిల్ అవ్వాలి, ఫైర్ అవ్వాలి, నాలెడ్జ్ ఓపెన్ అవ్వాలి, అండ్ ఇంక్వైరీ పెరగాలి, అంటే క్వశ్చనింగ్ పెరగాలి, మైండ్స్ని ట్రైన్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళు ఫెయిర్నెస్కి, ఈక్వాలిటీకి, పీస్కి, హార్మోనీకి విలువ ఇచ్చే విధంగా మనకి టెక్స్ట్ బుక్ రైటింగ్ ఉండాలి. ద లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్. భాష చాలా ముఖ్యం. సో ఈజ్ ద ఇంటెంట్. ఇంటెన్షన్ కూడా చాలా ముఖ్యం. కేవలం లాంగ్వేజ్ మాత్రమే కాదు, పుస్తకం రాసేవారి ఆబ్జెక్టివ్ కూడా చాలా ముఖ్యం. ఎనీ సెలెక్టివ్ టార్గెటింగ్, కావాలని ప్రత్యేకించి కొంతమందిని టార్గెటింగ్ చేయడం, విల్ ఓన్లీ రీఎన్ఫోర్స్ ద పెర్సెప్షన్ దట్ ద జ్యుడిషియరీ ఈజ్ మియర్లీ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్. కేవలము జ్యుడిషియరీ విషయంలోనే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడము అనేటువంటిది మియర్లీ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్, తనని తాను ప్రొటెక్ట్ చేసుకోండి, మియర్లీ ఓన్లీ ప్రొటెక్టింగ్ ఇట్ సెల్ఫ్. సో మీరు ఏమైనా కొన్ని చాప్టర్స్ని టార్గెట్ చేస్తే విల్ రీఇన్ఫోర్స్ ద పెర్సెప్షన్. పెర్సెప్షన్ అంటే ఐడియా, పెర్సెప్షన్ అంటే ఒపీనియన్, పెర్సెప్షన్ అంటే థాట్. That the judiciary is merely protecting itself, that ultimately would undermine any conception of justice. So తమకి తాము చూసుకున్నట్లయితే వాళ్ళు అందరికీ న్యాయం చేస్తున్నట్టు కాదు. కాబట్టి హిస్టరీ బుక్స్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉండవలసిన అవసరం ఉంది అని ఆధర్ ఫీల్ అవుతున్నాడు. Now the Hindu vocabulary. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ టెక్స్ట్ బుక్ కేస్ అనేది ఎన్సీఆర్టీ బుక్, తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనే విషయం, తర్వాత ఏం చేస్తే బాగుంటుందనే విషయం కూడా చెప్పారు. వెరీ గుడ్. నౌ ఐ థింక్ యూ కెన్ డూ సమ్ వొకాబులరీ. కొంతగా బుక్స్ ఓపెన్ చేసుకోండి, మీకు తెలిసినట్లయితే మీనింగ్ చెప్పండి. ఒకే పదం ఇస్తున్నాను, లుడిక్రస్. రిమైనింగ్ అన్నీ కూడా ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్సే, కాబట్టి జాగ్రత్తగా రైట్ డౌన్ చేయండి. లుడిక్రస్ అంటే ఏంటో ముందుగా చెప్పండి. ఇందా త్రోస్ ఆఫ్ ఎప్పుడైనా విన్నారా? ఇందా త్రోస్ ఆఫ్ అనేటువంటి ఒక పదాన్ని విన్నారా? వింటే దాని యొక్క అర్థం ఏంటి? క్యాపిటల్ పనిష్మెంట్ అనే పదం విన్నారా? పోనీ స్కాట్ ఫ్రీ ఈ పదాన్ని విన్నారా? స్కాట్ ఫ్రీ. ద నెక్స్ట్ వన్ part and parcel.
5 వర్డ్స్ వచ్చాయి. ఈ 5 వర్డ్స్కి మీనింగ్స్ చెప్పడానికి ప్రయత్నించండి. ludicrous, in the throes of. Now the 6th one for you. Hit below the belt. Go to the dogs. Hit below the belt. Go to the dogs. Rise to the occasion. Rise to the occasion. You should rise to the occasion. What do you mean by rise to the occasion? Be at once. Beck and call. Be at once, beck and call. Be at once, beck and call. 10th one, pick holes. ఈ 10 అయిన తర్వాత రిమైనింగ్ ట్రై చేద్దాం. టేక్ యువర్ ఓన్ టైం. వీటికైనా మీనింగ్స్ తెలిసేమో ట్రై చేయండి. ఎస్, లెట్ మీ టెల్ యూ నౌ. వీటి మీనింగ్స్ 1 by 1 చెప్తాను, తీసుకోండి. ludicrous means ridiculous. నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ludicrous or ridiculous. మనం చెప్తున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? దట్ ఈజ్ ludicrous కాదు, దట్ ఈజ్ ridiculousగా లేదు అంట. ఇన్ ద థ్రోస్ ఆఫ్ అన్నాడు. డీప్లీ ఇన్వాల్వ్డ్, పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు అన్నప్పుడు ఇన్ ద థ్రోస్ ఆఫ్. మీరు ప్రిపరేషన్లో ఇన్ ద థ్రోస్ ఆఫ్, దట్ మీన్స్ డీప్లీ ఇన్వాల్వ్డ్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటున్నాడు. డెత్ పనిష్మెంట్. సెంటెన్స్డ్ టు డెత్ అంటాడు. సెంటెన్స్డ్ టు డెత్ అన్నా, డెత్ పనిష్మెంట్ అన్నా, క్యాపిటల్ పనిష్మెంట్ అన్నా ఒకటి. స్కాట్ ఫ్రీగా తిరుగుతున్నాడు అంటే ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్. వాడు చాలా స్కాట్ ఫ్రీగా తిరుగుతున్నాడు. తప్పు చేశాడు కానీ ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ స్కాట్ ఫ్రీ. So ludicrous means ridiculous. Second one, in the throes of, deeply involved. Capital punishment, death punishment. Scot free ga unnadu, free from punishment unnadu. Part and parcel, integrated in లోపల ఉన్నటువంటి పార్ట్ ఏదైనా చాలా ముఖ్యమైనది అయితే ఇంటర్నల్ పార్ట్. ఇప్పుడు మొబైల్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ అయింది. ఎసెన్షియల్ వన్. ఎసెన్షియల్ వన్ అయినప్పుడు అంట పార్ట్ అండ్ పార్సల్. మనం గేమ్ చూసినప్పుడు బెల్ట్ కింద కొట్టకూడదు బాక్సింగ్లో. అలా కొడితే అది ఫ్రాడ్ అవుతుంది, మిస్టేక్ అవుతుంది. ఈ హిట్ బిలో ద ఫాల్ట్, దట్ ఈజ్ ఫాల్ట్. అది ఫౌల్ గేమ్. రూల్స్ పాటించకుండా, రూల్స్ని వైలేట్ చేసి ఏమైనా చేస్తే అప్పుడు అంటాం హిట్ బిలో ద బెల్ట్. రూల్స్ ఫాలో అవ్వాలి, డోంట్ హిట్ బిలో ద బెల్ట్.
గో టు ద డాగ్స్, రూయిన్ అయిపోయాడు, నాశనం అయిపోయాడు. రూయిన్డ్, నాశనం అయిపోయాడు, టోటల్లీ స్పాయిల్డ్, డిస్ట్రాయిడ్. దట్ ఈస్ గో టు ద డాగ్స్. ఎస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏ టాస్క్. ఒక టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే రైస్ టు ద అకేషన్ అంట. చాలా బాగా డీల్ చేశాడు, చాలా ఎఫిషియెంట్గా చేశాడు, సక్సెస్ఫుల్గా చేశాడు. హీ రైస్ టు ద అకేషన్, హీ రోస్ టు ద అకేషన్. ఎస్, బీ ఎట్ వన్స్ బెక్ అండ్ కాల్, దట్ మీన్స్ ఎట్ వన్స్ సర్వీస్. ఎవరికో సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ పిక్ హోల్స్ మీన్స్ ఫైండ్ ఫాల్ట్స్. తప్పులను పట్టుకోవడమే పిక్ హోల్స్, ఫైండ్ ఫాల్ట్స్. జరిగిన నేరాలను పట్టుకోవడం, జరిగిన తప్పులను పట్టుకోవడమే పిక్ హోల్స్. వన్ మోర్ టైమ్, ludicrous means ridiculous. In the throes of means deeply involved. Capital punishment means death punishment. Scot free means free from punishment. It is a part and parcel means it is an internal part, is an essential part. Hit below the belt, it is a fault, it's foul game. Go to the dogs, that is atana jeevitam ruin అయిపోయింది. Rise to the occasion, successfully completed a task. Be at once beck and call, be at once service. పిలిచిన వెంటనే పలికేలా ఉన్నాడు, పిలిచిన వెంటనే పలికేలా ఉన్నాడు, సర్వీస్లో ఉన్నాడు. పిక్ హోల్స్, ఇతరుల విషయాల్లో డోంట్ పిక్ హోల్స్, డోంట్ ఫైండ్ ఫాల్ట్స్. ఇక్కడికి మీరు ఒక 10 చూశారు, మరికొన్ని చూద్దాం రండి. సాలడ్ డేస్, సలాడ్ కాదు సాలడ్ అంటాం దాన్ని. Sword of Damocles. Salad days, sword of Damocles. Immense service. Immense service. YEO. Immense service. Let the grass grow under feet. కాళ్ళ కింద గడ్డి మొలుస్తుంది అంటే తమరేదో చేస్తున్నారు అని అర్థం. Pay off old scores. Itching palm. Greasing palm. Pay off old scores, itching palm, and greasing palm. In one's
good books. In one's good books. Bad yak. Cart before the horse. మరొకసారి ట్రై చేయండి ఇవి. టోటల్గా ఈరోజు కూడా 20 తీసుకుంటున్నారు. ప్రయత్నిద్దామా? లైఫ్లో యంగ్ డేస్, చిన్నప్పుడు జరిగిపోయిన రోజులు, గతాన్ని తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఆ రోజుల్లో అయితే అంటూ ఉంటావు, దట్ ఈజ్ సాలడ్ డేస్, ఇన్నోసెంట్ డేస్, హ్యాపీ డేస్. Sword of Damocles, కంటిన్యూస్ థ్రెట్, ఎప్పుడు ఆ థ్రెట్, మెడ మీద కత్తెప్పుడు వేళ్లాడుతూనే ఉంది, మెడ మీద కత్తెప్పుడు వేళ్లాడుతూనే ఉంది. దట్ ఈస్ అంటాము కంటిన్యూస్ థ్రెట్ అంటాం. కంటిన్యూస్ థ్రెట్ అంటేనే దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. హ్యూమన్స్ సర్వీస్ చేస్తాడండి ఆయన, అంటే లాయల్ సర్వీస్, చాలా లాయల్గా ఉంటాడు. లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ఫీట్ అంటే చాలా లేజీగా ఉన్నాడు. నాట్ హార్డ్ వర్కింగ్, ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా చాలా లేజీగా ఉంటే కాళ్ళ కింద గడ్డి మొలుస్తుంది, మరి కదలకపోతే ఎలా? కదలాలి. పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్, రియాక్ట్, రిటాలియేట్. ఆ రోజు నువ్వు అలా చేసావు కాబట్టి ఈ రోజు నేను ఇలా చేస్తున్నా. ఐఎమ్ రియాక్టింగ్ ఆర్ రిటాలియేటింగ్, బ్యాలెన్స్ చేస్తున్నా. స్కోర్స్ని ఏం చేస్తున్నా? బ్యాలెన్స్. ఆ రోజు వారు నెగ్గారు, ఈరోజు మనం నెగ్గాం. వి పెయిడ్ ఆఫ్ ద స్కోర్స్. ఇచ్చింగ్ పామ్, ఆస్కింగ్ బ్రైబ్, లంచాన్ని అడగడం. గ్రీజింగ్ బామ్, గివింగ్ బ్రైబ్, లంచం ఇవ్వడం. లంచం ఇస్తే గ్రీజింగ్ పామ్, లంచం తీసుకునేలా ఉంటే ఇచ్చింగ్ పామ్. చేతులు దురదగా ఉన్నాయి అన్నాడు ఆస్కింగ్ బ్రైబ్, లంచం ఇస్తున్నాడు గ్రీజింగ్ ద పామ్. ఇన్ వన్స్ గుడ్ బుక్స్, గుడ్ ఫేవర్. వారు నా గురించి మంచిగా అనుకుంటున్నారు అంటే నేను వాళ్ళ యొక్క గుడ్ బుక్స్లో ఉన్నాను అని అర్థం. బ్యాడ్ ఎగ్, బ్యాడ్ ఫెలో, బ్యాడ్ పర్సన్, మంచివాడు కాదు. కార్ట్ బిఫోర్ ద హార్స్, హార్స్ వెనకాల కార్ట్ ఉండాలి, కానీ హార్స్ ముందు ఉంది అంటే దట్ ఈజ్ డిజార్డర్, సరి అయిన ఆర్డర్లో లేదు అని అర్థం. రెండొకసారి చూద్దాం. సాలడ్ డేస్ ఆర్ ఇన్నోసెంట్ డేస్, హ్యాపీ డేస్. సోర్డ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ ఎ కంటిన్యూస్ థ్రెట్. హ్యూమన్ సర్వీస్ చేస్తున్నాడు, చాలా లాయల్గా చేస్తున్నాడు. లెట్ ద గ్రాస్ గ్రో అండర్ ఫీట్, లేజీ, నాట్ హార్డ్ వర్క్, నాట్ హార్డ్ వర్కింగ్. పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్, రియాక్ట్ అవ్వడము, రిటాలియేట్ అవ్వడము, ఒక్కసారి బ్యాలెన్స్ చేయడం ఓల్డ్ అన్నీ కూడా. ఇచ్చింగ్ పామ్, ఆస్కింగ్ బ్రైబ్, గ్రీజింగ్ పామ్, గివింగ్ బ్రైబ్. In one's good books, good favor, bad egg, bad person, caught before the horse, that is the disorder. Now, ludicrous, ridiculous, in the throes of deeply involved capital punishment, death punishment, scot-free, free from punishment, part and parcel, internal part, essential part. Hit below the belt, fault చేయడము, ఫౌల్ గేమ్. గో టు ద డాగ్స్, రూయిన్ అయిపోయాడు. రైస్ టు ద అకేషన్, కరెక్ట్గా టైంకి ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్గా పని కంప్లీట్ చేశాడు. బీ ఎట్ వన్స్ బెక్ అండ్ కాల్, ఎట్ వన్ సర్వీస్, పీక్ హోల్స్, ఫైండ్ ఫాల్ట్స్. ఈరోజు కూడా మీరు 20 వర్డ్స్ తీసుకున్నారు. అతి త్వరలో మనం CGL ఎగ్జామ్కి వెళ్ళబోతున్నాం. డేస్ అన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి రెగ్యులర్గా వొకాబ్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు రివైజ్ చేయడం మర్చిపోవద్దు. I wish you all the best. Thank you. Have a great day. Thank you very much.